మాకు ఇక్కడ రాజధాని అని పెట్టారు. అక్కడ పొలం ఇచ్చిన వాళ్ళు చెడ్డారా? మాకు పొలం రేట్లు పోయినాయి, పంటలు పోయినాయి, నానా అవసరాల్లో ఉన్నాము మేము. ఏదో పింఛన్ ఇస్తానన్నట్టు పింఛన్ ఇవ్వకపోయినా మాకు కావాల్సిన అవసరతులు చేస్తే మా పొలాలు పండుతాయిగా. పొలాలు పాడైన తర్వాత వాళ్ళు ఇచ్చే పింఛన్ దేనికి వస్తాయి? రైతు భరోసా అన్నారు కదా సార్, రైతు భరోసా ఏమి ఇస్తారు? అంత ముందు ఎకరం కౌలు 30,000 40,000 ఉంది. మురుకాలు డ్రైనేజీలు బాగు చేయక, వాన కురితే నీళ్లు బాక, వాగులు పొర్లి శాల మీద పడి పంటలు పోయింది. రైతు భరోసా 13,500 ఇస్తున్నారు. ఇద్దరి మీద ఇస్తున్నారు, వీటిలో లేదని కాదు, చాలా మట్టుకు ఇస్తున్నారు. 700 వస్తున్నాయి, తీసుకుంటున్నాం. మాకు ఒక ఎకరానికి 30,000 కౌలు వచ్చేదిగా. చేసుకోలేనాడికి, చేసుకున్నాడికి వాడు సేకరికుంది డబ్బులు మిగులుతాయిగా. మిరవదాట్లా వేసుకుంటే వాన కురవకపోతే ఎంత నష్టం. కురిసినప్పుడు ఆ నీళ్ళు సవ్యంగా బయటికి పోకపోతే ఆ పైరు కుళ్ళిపోయి డబల్ నష్టం వచ్చింది. వాన కురవకపోతే పెట్టుబడి పెట్టడం వచ్చే నష్టం ఏదో కొద్దిగా వచ్చింది. అదే పొలం నీళ్లు పాక మురిగిపోయి ఏ పైరైనా ఎండిపోయింది, నీళ్ళు చచ్చిపోయినట్టే కదా. పైరు నీళ్ళు నిలవ ఉంటే అప్పుడు అసలు ఇంక పంట లేకపోతే 13,000 ఇస్తే దేనికి వస్తాయి? అదే మాకు చేలో కాలువలు అది సరిగా ఉండి కరెక్ట్ అయిన పురుగు మందులు, బలం మందులు గవర్నమెంట్ అందియగలిగితే తగిన రేటు తీసుకొని అయినా మా పొలం సస్యశ్యామలంగా పండిద్ది. ఈ కూలోళ్ళు గుంటూరు అని ఆడని ఏడని పని ఉందని లేదని ఎందుకు అనుకోవాలి? భూదేవి పండితే చేను అడిగి డబ్బులే, కూలి అడిగి డబ్బులే, కొనుక్కొని అడిగి డబ్బులే, అందరికీ డబ్బులే. ఆ భూమే పడకుండా పోతే ఇంకెవడికి డబ్బులు వస్తాయి? కరెంటు బిల్లులు పెంచితే అంటే మేము వాడుకునేది ఉక్కపాలు అన్న జగనన్న కాలనీలో నుండి కిడ్స్ కాలేజీ ఎదురు సంవత్సరానికి ఒకనాడు చేసే కోటేకొండ కాడ వెలిగింది దేదీప్యమానంగా కరెంటు. ఆ రకంగా ఈ కాలనీలు వెలుగుతున్నాయి. రెయిన్బోలు మడుచుకు లేని కాడ మన కరెంటు నష్టం వచ్చింది. అది మా మీద అయితే మేము మట్టుకు ఎంత వాళ్ళం, మేము కలుసుకుంది మేము కట్టలేని వాళ్ళం. అది నట్టవద్దున వాళ్ళు కలుసుకుంది కూడా మమ్మల్ని కట్టమంటే ఆడ కట్టగలుగుతాం? కడుతున్నాం, కట్టకపోతే ఫీజు తెస్తాడుగా. కరెంటుకి అలవాటు అయి ఉన్నాము, వాడుకోవాలి, ఎంతైనా వాడుకోవాలి. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు కదా, దానివల్ల టీడీపీకి ఏమన్నా ప్లస్ పాయింట్ అవుతుందా? ప్లస్ పాయింట్ అయిద్దనే పెట్టుకుంది. అయితే ఇంతకుముందు జనసేనకి 1 సీటే వచ్చింది కదా, ఇప్పుడు 24 సీట్లు కన్ఫర్మ్ చేశారు కదా, ఎట్లా ఇప్పుడు గెలుస్తారా పవన్ కళ్యాణ్ గారు? గెలుస్తారనేగా. ఇదివరకంటే జనసేన ఓట్లు వాళ్ళు ఎక్కడ రాలేదు, ఇప్పుడు టీడీపీ ఓట్లు వేస్తారుగా. అక్కడ టీడీపీ వాళ్ళు పోటీ ఉండదు కదా. ఇప్పుడు టీడీపీ వాళ్ళకి అక్కడ క్యాండిడేట్ ఉండడు కదా, వాళ్ళంతా జనసేనకి వేస్తారుగా. జనసేన వాళ్ళు వేసుకుంటారు, టీడీపీ వాళ్ళు కూడా జనసేన క్యాండిడేట్గా వేస్తారు, అప్పుడు గెలుస్తాడుగా. కొన్నిసార్లు జనసేన ఓట్లు ఉన్నాయి, టీడీపీ వాళ్ళు నిలబడి కడేస్తారు, అదేగా పొత్తు. అట్లా గెలుస్తారు, లాభం వచ్చిద్దనే వాళ్ళిద్దరు పొత్తు కలుసుకున్నారు.